ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ సిరీస్ని చూసినట్టయితే ఎంఈకే ఎన్విపి రాశారు, జీవైటీని టీవీజీ రాశారు, జేడబ్ల్యూహెచ్ని ఏం రాస్తారు అనేది మనం రాయాలి. ఇక్కడ ఎంఈకే ఎన్విపి రాశారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎం వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఆల్ఫాబెట్ పొజిషన్ 13, ఎన్ వచ్చేసి రివర్స్ డైరెక్షన్లో ఆల్ఫాబెట్ పొజిషన్ వచ్చేసి 13. ఈ చూసినట్టయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో దీని పొజిషన్ 5, వి చూసినట్టయితే రివర్స్ డైరెక్షన్లో దాని పొజిషన్ 5, ఈ చూసినట్టయితే కే చూసినట్టయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో దాని పొజిషన్ 11, పి రివర్స్ డైరెక్షన్లో దాని పొజిషన్ 11. నౌ జేడబ్ల్యూహెచ్కి మనం ఐడెంటిఫై చేద్దాం. జే వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్లో దాని పొజిషన్ 10, రివర్స్ డైరెక్షన్లో 10 పొజిషన్ వచ్చేది ఏంటి క్యూ. డబ్ల్యూ చూసినట్టయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో దాని పొజిషన్ 23, రివర్స్ డైరెక్షన్లో 23 పొజిషన్ దేనికి ఉంటుంది డి. హెచ్ చూసినట్టయితే ఫార్వర్డ్ డైరెక్షన్లో దాని పొజిషన్ 8, రివర్స్ డైరెక్షన్లో దాని పొజిషన్ 8 ఏది ఉంటుంది ఎస్. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్.